పాలమ్మినా పూలమ్మినా రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ అయినా అని రికార్డ్ రీప్లే చేసే మాజీ మంత్రి వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. మాస్ లీడర్ వ్యవహారం చూస్తుంటే ఏ క్షణమైనా పార్టీకి గుడ్ బై చెప్తారన్న ప్రచారం జరుగుతోంది. మామ మీద అందరికీ డౌట్ కొడుతుంటే అల్లుడు మాత్రం బీఆర్ఎస్ని వీడే ముచ్చటే లేదని అనుచరులతో చెప్పుకుంటున్నారట. ఇంతకీ మేడ్చల్ మల్కాజ్గిరి మామ అల్లుళ్లపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీలో మామ అల్లుళ్ల రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మేడ్చల్ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో మల్కాజ్గిరి నుంచి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరు బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేలుగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఇటీవల చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటున్నారు. మరోవైపు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం గులాబీ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీ మారుతారని చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మల్లారెడ్డి వ్యవహార శైలి ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చామకూర మల్లారెడ్డి పార్టీ మారుతారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. మల్లారెడ్డి సైతం ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమాలకు డుమ్మా కొట్టారు. సరూర్ నగర్లో జరిగిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు, ఇందిరా పార్క్ వద్ద నీట్ పేపర్ లీకేజీపై బీఆర్ఎస్వి నిర్వహించిన నిరసనకు మల్లారెడ్డి హాజరు కాలేదు. కానీ ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం అందరికంటే ముందే ఇందిరా పార్క్ చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే మల్లారెడ్డి పార్టీకి దూరం అవుతున్నారనే చర్చకు బలం చేకూరింది. మల్లారెడ్డి ఇటీవల కార్యకర్త బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. తాను పార్టీకి దూరం అవుతున్నానని పట్టించుకోవడం లేదంటూ కామెంట్స్ చేశారు. తాజాగా తన మేడ్చల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాంకు మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యారు. అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మల్లారెడ్డి అదే వేదికపై ఉండడంతో గులాబీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలకు గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం మల్లారెడ్డి వైఖరిని తప్పుబడుతూ ఎక్స్లో పోస్టులు పెట్టారు. దీంతో తాను పార్టీ మారడం లేదని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలను సెలబ్రేట్ చేశారు. దీంతో మల్లారెడ్డి తాను పార్టీ మారడం లేదని తన క్యాడర్కు సర్ది చెప్పే పరిస్థితి వచ్చింది. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయాల్లోకొచ్చారు మల్లారెడ్డి. 2014లో మల్కాజ్గిరి ఎంపీగా టీడీపీ తరపున గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి ఓడిపోయారు. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మర్రి రాజశేఖర్ రెడ్డి విక్టరీ కొట్టారు. దీంతో మామ అల్లుళ్ళు ఇద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు మామ పార్టీ మారడం అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి ఇష్టం లేదట. ఒకవేళ మల్లారెడ్డి పార్టీ మారినా తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారని మర్రి రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో చెప్పుకుంటున్నారట. మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారమే కలకలం రేపుతుంటే తాజాగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీ నాయకత్వానికి ఆమె టచ్లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంతో మామ కోడళ్ల వ్యూహంపై అందరికీ అనుమానాలొస్తున్నాయి. పార్టీని వీడుతారనే ప్రచారంపై మల్లారెడ్డి స్పందించకపోవడంతో సొంత పార్టీకి చెందిన కార్యకర్తల రక్తంతో రాసిన లేఖ పంపడం చర్చనీయాంశమైంది. దీంతో ఈ పరిణామాలపై మల్లారెడ్డి చివరికి స్పందించాల్సి వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు నాడే పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను ఏ పార్టీకి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన్ను సీఎం కుర్చీలో చూడడమే తన లక్ష్యమన్నారు. మల్లారెడ్డి మాటలు నిజంగా గుండెల్లోంచి వచ్చాయా, తప్పదన్నట్లుగా పెదాలు దాటాయా అన్న అనుమానాలైతే ఇప్పటికీ ఉన్నాయి. చివరికి మల్లారెడ్డి ఎపిసోడ్లో ఎలాంటి ఈక్వేషన్స్ చోటు చేసుకుంటాయో చూడాలి మరి.